మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మరి నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, నిజంగా నేను అంధకార స్థితిలో ఉండి దేవుని పని చేయాలని ఆయన పిలుపుని పొందుకున్నప్పుడు ఆయన పరిచర్యను చేపట్టడం జరిగింది. ఏం తెలియదు, పై నాయకులు ఎవరు లేరు, ఏమి లేదు. సరే, దేవుడు ఉన్నాడని నేను దిగి నడుస్తున్న సమయాల్లో ఒక ప్రాంతంలో ఆరాధన మొదలుపెట్టాను, దేవుని పరిచయం చేయడం మొదలుపెట్టాను. జరుగుతుండగా నేనేం మాట్లాడుతున్నానో, ఏ వాక్యం చెప్తున్నానో నాకే తెలియలేదు. అలాగా ప్రయత్నిస్తుండగా ఆ తెలియని దాంట్లోనే బాధపడుతూ నడిపిస్తుండగా నా దగ్గరికి అప్పుడు స్వార్థికుడు నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. వచ్చి రాగానే ఆయన ఏమడిగాడంటే, బాబు నువ్వు ట్రైనింగ్ ఉందని అడిగాడు. నేను ట్రైనింగ్ నాకు లేదు సార్, అవసరం అన్నట్లుగా కూడా మాట్లాడా. లేదు, మీకు అర్జెంటుగా అవసరం, మీరు నేర్చుకోండి అన్నాడు. మరి నేర్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ మనలాంటి ఒక చిన్న చెత్తగా, మరి ఏమి ఇచ్చుకోలేని వాళ్ళము, మరి మనం ఎలాగా వెళ్ళి నేర్చుకోగలమని అడిగాను ఆయన్ని. అడిగితే, లేదు సార్ పలానా ముదినేపల్లి ప్రాంతం దైవజనులు మోజేష్ గారు అని ఇలాంటి వాటి మీద ఆసక్తి, వాక్యం నేర్పించాలని ఆసక్తి ఉందని చెప్పగానే నేను ఆయనకు వెంటనే ఫోన్ చేశాను. అయితే ఆయన ఎన్ని పనులు నాపేసుకొని మొదట మీరు వచ్చేయండి సార్ రేపు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఎంత ఆసక్తిగా అడిగాను, ఆయన అంత ఆసక్తిగా చెప్పారు. సరే అని రావడం జరిగింది. ఆ రోజు నుంచి నేను నడిపించిన ఆత్మలో ఒక 2-3 ఉండేవి. అలాగా అప్పుడు నా పరిస్థితులు కూడా తారుమారుగుండే. ఎవరో ఒక మందిరం, ఒక గృహంలో చిన్న స్థలం ఇస్తే అక్కడ ఆరాధన నడిపిస్తాను. నేను ఇక్కడికి రావడం మొదలుపెట్టాను, వాక్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. నేను అనుకున్నాను కొన్నాళ్ళకి దేవుడు నన్ను సరైన చోటకే పంపాడని నమ్మాను. మరి ఈరోజు ఈ సాక్ష్యం చెప్పడానికి కారణం, ఇవాళ నాకు అనేకమైన పనులు ఉన్నాయి, కానీ నేను అవన్నీ ఒకటే అనుకున్నాను. నిన్న సడన్గా మా దైవజనులు ఉపాధ్యాయులు ఫోన్ చేసి రావాలన్నారు. నేను ఒకటి జ్ఞాపకం ఉంచుకున్నాను, ఆ రోజు ఎంత తాపత్రయపడ్డాను, ఎలాగున్నాను. మరి ఇవాళ నాకు ఈ లోకంలో ఉన్నవి ఏవి ఎక్కువ కాదు, నాకు దేవుడిచ్చిన ఆత్మీయత, వాళ్ళు చూపిస్తున్న ఆత్మీయత, వాళ్ళు నేర్పిస్తున్న వాక్యం నాకు ఎంతో ముఖ్యమని అనిపించింది. అవన్నీ ఆపుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ నేను 5 ఏళ్ళ ప్రయాణంలో నాతో దేవుడు ఏ రోజు మాట్లాడకుండా పంపించడం జరగలేదు. నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, సమస్తం ఎరిగి ఉన్నాను. ఇప్పుడు ఎలాగైనా నేను వాక్యం ఏ సమయంలో చెప్పగలిగే స్థితికి వచ్చానంటే దైవజనులు నాకు నేర్పిన వాక్యమే. ఆ వాక్యాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఇవాళ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టి ఇక్కడ రావడం జరిగింది. దీన్ని బట్టి దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.